వాళ్ళు నన్ను మోసం చేయాలని చూస్తున్నారు. ఏంటి అనేది నాకేం అర్థం కావడం లేదు. మా మావయ్యని బెజవాడలో పోలీసులు అరెస్ట్ చేశారని నేను పేపర్లో చదివి తెలుసుకున్నాను. డానీకి డ్రైవర్గా ఉండేవాడు మా మావయ్య. డానీ సార్, మా మావయ్య చాలా మంచివాడు. అలాంటి పని చేసి ఉండడు. మనసుంటే మార్గం ఉంటుంది, ఏదో దారి దొరుకుతుందిలే. ఇదిగో ఈ లెటరు ఎమ్మెల్యే గారు ఇచ్చారు. వారితో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. నీకేదో సహాయం చేస్తారు, నువ్వు వెళ్ళి కలిసిరా. ఇకపోతే ఆయనకి ముస్లిమ్స్ అంటే చాలా ఇష్టం. బుర్కా వేసుకు వెళ్ళడం మర్చిపోకు. నువ్వు తోడుగా వెళ్ళు, మన కారులోనే తీసుకెళ్ళు. ఓకే సార్. అది జరిగింది. హాస్పిటల్లో నాకు స్పృహ వచ్చినప్పుడు నా ఎదురుగా డానీ సార్ ఉన్నారు. చూడమ్మా, మీరొచ్చిన కారులో 50 లక్షల రూపాయలు ఉండాలి. డ్రైవర్ శవంతో పాటు అన్నీ దొరికాయి, కానీ ఆ డబ్బు మాత్రం దొరకలేదు. ఇది బ్లాక్ మనీ కాబట్టి ఈ విషయం పోలీసులతో చెప్పలేము. ఒకవేళ చెప్తే మీ మామయ్యతో పాటు నువ్వు జైల్లో ఉండాల్సి వస్తుంది. నేనొక విషయం ఖచ్చితంగా చెప్పగలను, నిన్ను రక్షించిన వాళ్ళ దగ్గరే తప్పకుండా ఆ డబ్బు ఉండుంటుంది. ఆ డబ్బు నువ్వే తీసుకురావాలి. ఒకవేళ తీసుకురాకపోతే నిన్ను పూడ్చిపెట్టడానికి మీ మామయ్యకి బెయిలిచ్చి నేనే బయటికి తీసుకురావాలి. మీతో పాటు ఉండి ఆ డబ్బుని ఎలాగైనా తీసుకొచ్చేయాలని నేను ట్రై చేశాను. ఆ రోజు రాత్రి మీ రూమ్కొచ్చింది నేనే. డబ్బు తిరిగివ్వకపోతే ఆ డానీ నన్ను చంపేస్తాడు. నాకు వేరే దారి లేదు. మీతో పాటు ఉన్నవాళ్లు తప్ప దాన్ని ఇంకెవరు తీసుండరు. ఏదో ఒక విధంగా ఆ డబ్బుని తిరిగిచ్చేయండి. రా, వచ్చి బండెక్కు. గౌరీ గారు. గౌరీ, నేను మేనేజ్ చేస్తాను. మా వాళ్ళు ఆ డబ్బు తీసుంటే ఆ పాపం నాకు చుట్టుకుంటుంది. అది నేను సహించలేను. పద. హలో గౌరీ, గిరి ఎక్కడున్నాడు? అలా చెప్పు. అందుకేనా నేను ఫోన్ చేస్తే దొరకలేదు. నువ్వు ఒకసారి ట్రై చేసి చూడు, దొరికితే నాకు చెప్పు. గౌరీ, మైకేల్ని అరెస్ట్ చేశారు. ఆ బురకా పిల్లని యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న ట్యాంకర్ లారీ మైకేల్దేనట. మైకేల్ని అరెస్ట్ చేశారు గిరి. దీని వెనక ఎవరి హస్తం ఉందో తెలియటం లేదు. మైకేల్ మాత్రమే ఇలాంటి పనులు చేయగలడని ఇప్పుడు గిరిలాగే నువ్వు కూడా ఆలోచిస్తున్నట్టున్నావు. అది యాక్సిడెంటో హత్యా ప్రయత్నమో ఏదైనా కానీ గిరి ఇందులో ఇన్వాల్వ్ కావటం వల్లే కేసై కూర్చుంది. మనసులో ఎలాంటి దురుద్దేశం లేకుండానే అతని పనిచేశాడని మనం నమ్ముదాం. ఏమంటావు? రే శంకరా, అలా చూడరా, ఏదో కొత్త ఫిగరు. గుడ్ మార్నింగ్. ఎప్పుడే కష్టం వచ్చినా కాకిలా వాలిపోతావుగా, మరి ఈ రోజు ఎందుకు లేటు? నన్ను ఏమి అడగద్దు. వచ్చే దారిలో గుడి కనిపిస్తే అందులో దూరాను. ఇవాళ ఏంటంట విశేషం? నా చెప్పులు పాతవైతే మార్చుకోవడానికి వెళ్ళా. సరే కానీ ఏంటి ఇక్కడ ప్రాబ్లం? నువ్వు తీర్చగలిగేది కాదు, చాలా పెద్దది. ఇదిగో ఆర్సీ బుక్ కాపీ, కృష్ణా రిజిస్ట్రేషన్, పర్మనెంట్ అడ్రస్ చూసావా? కరెక్టేగా? ఈ సంఘటన జరిగినప్పుడు బండి తోలింది ఎవరో, దీని వెనక ఎవరెవరి హస్తం ఉందో అవన్నీ ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యాక తెలుస్తాయి. వాడికి జామీన్ దొరుకుతుందా? ఎలా దొరుకుతుంది? ఆ రోజు నువ్వే గొడవ చేసావు కదా, 304 బదులు 302 చార్జ్ చేయమని. అది హత్య కేసు, త్వరగా జామీన్ దొరకదు. దొరకకూడదు. మోటివ్ నేను నిరూపిస్తాను, ఐ విట్నెస్ తో సహా. నేను జీవితాంతం జైల్లో ఉండేలా అన్ని కరెక్ట్ గా జోడించాను. ఇతరుల్ని మోసం చేసి బతికేవాడికి ఇదేరా కరెక్ట్, జైల్లో ఉండడం. మిగతా వాళ్ళైనా ప్రశాంతంగా ఉంటారుగా. తెలుసో తెలియకో నువ్వు చేసినవన్నీ మన సంతోషానికి మనశ్శాంతికి అవి లేకుండా పోయాయి. వాడి బండని తెలిసే నేను ఇదంతా చేసింది. బట్ నన్ను మీరు ఎంత కోపగించుకున్నా సరే నేను వదలను. ఏ యాక్సిడెంట్ కేసైనా నేను ఇలాగే డీల్ చేస్తాను. నిజం అందరికీ తెలియాలి. నేను మాత్రం అర్థం చేసుకుంటే చాలా చేసుకున్నాను. మైకెళ్ళి పనిచేశాడు చూడు. అనవసరమైన పట్టుదలకు పోయి మిగతా వాడిని ఏడిపించుకో. నువ్వు ఇలా రా, చెప్తాను.